నమస్తే. గత వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్‌లో ఎక్కడ జూసినా గూడా బాయ్‌కాట్, లెన్స్‌కాట్ అనే ఒక హ్యాష్‌ట్యాగ్ అనేది కనపడుతుంది. ఎన్నో విమర్శలు, ఎంతో వ్యతిరేకత. అసలు ఈ లెన్స్‌కాట్ వివాదం ఏంటి? ఎందుకింత వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో? అంటే లెన్స్‌కాట్ యొక్క యాజమాన్యం, లెన్స్‌కాట్ అంటే మీకు ఐడియా ఉంది గదా! కళ్ళజోడు కంపెనీ. స్పెట్స్ అనేది సేల్ చేస్తుంది. సో, వాళ్ళ మేనేజ్‌మెంట్ అనేది రీసెంట్‌గా రెగ్యులేషన్స్ అనేది పాస్ చేసింది. అంటే అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ వాళ్ళ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి? వాళ్ళ బట్టలు ఎలాంటి బట్టలు ధరించాలి? ఏది ఏసుకోకూడదు? ఏది నిషేధం అనేది క్లారిటీగా ఒక ప్రణాళిక అనేది రిలీజ్ చేసింది. ఒక బ్రౌచర్ లాగా. అది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సో, జనాలందరూ కూడా దాన్ని చదవడం స్టార్ట్ చేశారు. అందులో ఉన్న కొన్ని కండిషన్స్ మీకు చెప్తాను. హిజాబ్ అనేది ధరించొచ్చంట ముస్లిమ్స్. కానీ బాయ్స్ మాత్రం ఒక కడియం గాని, దేవునికి సంబంధించిన దారం గానివ్వండి, బొట్టు పెట్టుకోకూడదంట. గొంతులో దేవునికి సంబంధించిన దారాలు తొడుక్కోకూడదంట. ఆడవాళ్ళు ఇటు సైడ్ తిలకం పెట్టకూడదంట. ఇలాంటి కండిషన్స్, ఇలాంటి రెగ్యులేషన్స్ పెట్టినందుకు దుమారం లేపింది సోషల్ మీడియా మొత్తం. అంటే ఇంత వ్యతిరేకత ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెగ్యులేషన్స్ రాసిన వాడు నిజంగా కామన్ సెన్స్ ఉందా లేదా నాకు తెలీదు గానీ, విపరీతమైన ట్రోలింగ్స్, విపరీతమైన విమర్శలు. హిజాబ్ ధరించిన వాడు హిజాబ్ ధరించొచ్చు. పర్మిషన్ బాగానే ఉంది. వీ కెన్ అగ్రీ. బట్ హిందూస్‌కి ఇవన్నీ కండిషన్స్ ఎందుకు పెట్టాలి? అని జెప్పేసి హిందూ సంఘాలు మాత్రం చాలా మండిపడ్డాయండి. సోషల్ మీడియా ద్వారా, న్యూస్ ఛానెల్‌లో గాని ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకత వచ్చింది. లెన్స్‌కాట్ కంపెనీస్ కొన్నైతే ధ్వంసం చేశారు. కొంతమంది ముంబైలో కొంతమంది ధర్నాలు చేశారు. రెగ్యులేషన్ చేంజ్ చేయండి అని చెప్పేసి. సో, దానికి సంబంధించిన సీఈఓ వీటన్నిటికి రెస్పాండ్ అయ్యి ఆ రెగ్యులేషన్స్ అనేవి వెనక్కి తీసుకోవడం జరిగింది. పీయూష్ బన్సల్ నాకు తెలిసి సీఈఓ. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌కొచ్చి క్షమాపణ చెప్తే ఆ రివ్యూ అనేది బ్యాడ్ గానే ఉంటుంది కదా! మినిమమ్ కామన్ సెన్స్. ఆ రెగ్యులేషన్స్ రాసేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి. నాకు తెలియకుండా ఒకటి అడుగుతా. ఈ డిఫరెన్షియేషన్స్ ఎందుకని? ముస్లిమ్స్ ఒక రకంగా, హిందూస్ ఒక రకంగా. అంటే మత కళలు సృష్టించడానికా? ఏదైనా ఒక ఇన్సిడెంట్ డైవర్ట్ చేయడానికా? నన్నడిగితే. పని జేయడానికి మాత్రం మనుషులు గావాలి. అందులో కులాలెందుకు, మతాలెందుకు? నీకెంతవరకు పనుందో అంతవరకు పని జేపిచ్చుకొని వాళ్ళని వదిలేసేయాలి. హిందువులకు ఒక రకంగా, ముస్లింలకు ఒక రకంగా. అటు వాళ్ళిద్దరూ 2 మతాలు కొట్టుకు జావాలని జెప్పేసి. ఫస్ట్ ఈ సెన్స్ అనేది చేంజ్ జేసుకోండి. హిందువులారా మీరు గూడా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు యూనిటీగా ఉండండి, ప్రశ్నించండి. మీ చుట్టుపక్కల ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా గూడా రిపోర్ట్ జేయండి. మరిన్ని కొత్త వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. జై హింద్.